హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు బెండకాయ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా అయిపోతుంది, అన్నీ ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే అయిపోతుంది. మనకు ఎగ్ ప్రోటీన్ కదా, మామూలుగా ఎగ్ కర్రీ ఎగ్ వెరైటీసే చేసుకోకుండా ఇలా కూరగాయలతో పాటు కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. నేను ఇదివరకు చేసి చూశాను, నాకు నచ్చింది కాబట్టి మళ్ళీ చేసి చూపిస్తున్నాను. ఈ బెండకాయ ఎగ్ కర్రీ నేనైతే ఇనుప ముక్కుట్లోనే చూపిస్తాను. ఇనుప ముక్కుట్లో చేస్తే కూర వేడి చల్లాడే లోపల మనం వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. అందులోనే ఉంచితే ఆవిరి వచ్చేసి మొత్తం తుప్పు వస్తుంది కాబట్టి మనం వేడి చల్లాడే లోపల వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ముందుగా ఒక 5-6 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కగానే ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపట్లాడగానే ఒక చిన్న ఉల్లిగడ్డ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా చక్కగా వేయించుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేయగానే పచ్చిమిర్చి నేనైతే ఒక 4 వేసుకున్నాను, చిన్న ముక్కలు చేసుకొని. తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు. ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు బెండకాయలు ఇవి నేను నైటే కడిగి ఆరబెట్టుకున్నాను, పొద్దున్నే కట్ చేసుకున్నాను. ఇవి వేసుకోవాలి. ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసినవి. ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు పెద్ద మంట మీదనే వేయించుకోవాలి. అప్పుడే మనకి ఇందులో నుంచి జిగట అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేనైతే మా చెట్టుకు మునగాకు వచ్చింది, ఈ మునగాకు కూడా వేస్తున్నాను. బెండకాయలతో పాటు ఈ మునగాకు కూడా చక్కగా వేగిపోతుంది. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మీడియం మంట మీద వేయించుకోవాలి బెండకాయలని. ఇలా చక్కగా వేయించి ఇది ఉడికిందేమో చూసుకోవాలి. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 3 గుడ్లు కొట్టి ఇది వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కూడా మంట మనం మీడియం మంట మీద పెట్టుకోవాలి. మరీ తగ్గించి పెట్టుకోవద్దు. కొంచెం మీడియం మంట మీద పెడితే మనకు బెండకాయ ఫస్టే మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఎగ్ మగ్గడానికే టైం పడుతుంది. ఇది యాక్చువల్గా నాకు బెండకాయ ఎగ్ కర్రీ నాకు అసలు తెలియదు. మా మనవరాల కోసం తనకు ప్రోటీన్ కావాలి కదా అని మా కోడలు చేస్తే నాకు చాలా నచ్చింది. ఇంకా ఉప్పులు కారాలు మనకు సరిపోయేంత అడ్జస్ట్ చేసుకొని నేను చేస్తే చాలా నచ్చింది. మనకు ప్రోటీన్ కూడా వస్తుంది కదా, అందుకని నేను కూడా ఇలా చేశాను, నాకు చాలా నచ్చింది. అందుకని మళ్ళీ ఇది అందరికీ చూపిద్దామని చేస్తున్నాను. ఎగ్ సెపరేట్గా ఫ్రై చేసి కూడా బెండకాయ కర్రీ అయినాక అందులో కలపొచ్చు, కానీ నాకైతే ఇలా బాగుంటుంది అనిపించింది. బెండకాయకి పట్టుకుంటుంది ఎగ్ అనేది, మనం లిక్విడ్ టైప్లో వేస్తాం కాబట్టి పట్టుకుంటుంది. నాకు ఇలా నచ్చింది. సెపరేట్గా కావాలనుకునే వాళ్ళు ముందే కొంచెం నూనె వేసి ఎగ్ కొంచెం ఫ్రై చేసి మనం ఫ్రైడ్ రైస్కి వాటికి చేస్తాం కదా, ఎగ్ ఫ్రైడ్ రైస్కి అలా చేసి పక్కన పెట్టుకొని బెండకాయ కర్రీ మొత్తం అయినాక అప్పుడు మనం ఫ్రై చేసిన ఎగ్ కూడా అందులో వేసేసి ఒక 5 మినిట్స్ ఉంచవచ్చు. నాకు మాత్రం ఇలా బెండకాయలకు అన్నిటికీ పట్టుకుంటుంది కదా ఎగ్, ఇలా బాగుంటుంది. నేను అందుకే ఇలాగే చేస్తాను. ఎగ్ కూడా చక్కగా వేగిపోయింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. అన్నీ మనకు ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి. కావాలంటే ధనియాలు జీలకర్ర పొడి కొంచెం వేసి చూడండి. ఇనుప మూకుడు వాడినా నేనైతే. నాన్ స్టిక్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. ఇంకా మనం రఫ్ అండ్ టఫ్గా కలుపుకోవచ్చు. జాగ్రత్తగా చూసుకోవాలి, కోటింగ్ పోతుంది అలాంటివి ఏమీ లేదు. కడుక్కోవడం మనం ముందు మాత్రం కొంచెం శుభ్రంగా కడుక్కోవాలి. నిమ్మకాయలు అది ఉంటే వేసేసుకొని కడుక్కుంటే చాలా శుభ్రంగా అయిపోతుంది. హెల్త్ మంచిది మనం ఇనుప మూకుడు వాడుకోవడం. బెండకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.